మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి దివ్యనామమున చేరినటువంటి సంఘమునకు ప్రత్యేక వందనాలు తెలియపరుస్తున్నాను. ఈ క్రిస్మస్ ఆనందములో దేవుడు మనల్ని నింపుచున్నాడు. నూతన బలమును నూతన శక్తిని మనం పొందుకుంటున్నాం. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. ఫిలిప్పు రాసినటువంటి పత్రిక అపోస్తలుడైన పౌలు ఫిలిప్పు సంఘానికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందాం. మనుషులు పోలిక పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. తర్వాత 8వ చదువునాను. మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణము పొందునంతగా, అనగా సిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. అందుచేతను పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్నవారిలో కానీ, భూమి క్రింద ఉన్నవారిలో కానీ ప్రతి వాని మోకాలును యేసు నామమున వంగునట్లును, ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువు అని ఒప్పుకొనున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పై నామమును ఆయన అనుగ్రహించెను. చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్నిగా ప్రేమించినటువంటి మా పరలోకపు తండ్రి, నీకు వందనాలు నాయనా. మా మధ్యకు పంపబడినటువంటి యేసుక్రీస్తు అనేటువంటి ప్రభువా నాయన, నామము ఎలాంటిదో మేము గ్రహించడానికి తగినటువంటి జ్ఞానాన్ని మాకు దయచేయండి. మర్మములో ఇమిడినటువంటి నాయన దేవుని యొక్క స్వారూప్యత మేము ప్రభువా పంచుకుంటుండగా నీ బలమైనటువంటి జ్ఞానముతో మేము నింపబడి దాన్ని పరిశీలించే వారిముగా మమ్మల్ని నుంచి బలపరచమని యేసు నామమున ప్రార్థన చేసి అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. యేసుక్రీస్తు వారి యొక్క పుట్టుక దైవత్వానికి మారుస్తూ అపోస్తలుడైన పౌలు దేవుని స్వారూప్యము భూమి మీదకి ఎలా వచ్చింది అనేటువంటి ఒక మర్మాన్ని బయలుపరుస్తున్నాడు. ఇక్కడ ఎందుకు రావాల్సి వచ్చింది అనేది కూడా ఇక్కడ బయలుపరుస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తను తాను రిక్తునిగా చేసుకొనెను. చదివితే చాలా క్యాజువల్గా ఉంటుంది ఈ మాట, కానీ దీని లోపలికి ఈ వచనము ఎందుకు ఈ బైబిల్లో రాయబడి ఉంది అని ఒకసారి ఆలోచించగలిగితే, ఒక మనిషి జీవితము చిన్న వయసులో ఆటలాడుకుంటుంటాం. యవ్వన వయసులో మరి ఆలోచనే వేరుగా ఉంటుంది. మనం ప్రౌఢగా అంటే వివాహం చేసుకొని వివాహ వ్యవస్థలో పిల్లలకని, తర్వాత మరి వాళ్ళ పిల్లలకు మరి అన్నీ చూసి మరి వాళ్ళ పిల్లల యొక్క పిల్లలకు ఇవన్నీ చేసేటప్పటికి ఏమవుతుందంటే, జీవితంలో రొటీన్గా మనము ఎందుకు జీవిస్తున్నామో అనేది పక్కన పెట్టేసి మన బాధ్యతలు, మన బరువులు, వీటిని బట్టే మనం ఆలోచనలు ఉంటాయి. ఎప్పుడైతే మనిషి యొక్క జీవితము ఈ బలము ఊడిగిపోయి మరి శరీరంలో ఉన్నటువంటి ఆ శక్తి తగ్గిపోతున్నప్పుడు మనం ఎవరి మీద ఆధారపడతామంటే, ఆధారపడినటువంటి వారందరూ విడిచిపోయినప్పుడు దేవుని మీద ఆధారపడతాం. దేవుని మీద ఆధారపడడం అంటే ఎలా ఉంటుందంటే, ప్రతి దాంట్లో కూడా దేవుని చూస్తాం. ప్రతి దాంట్లో కూడా దేవుని చూస్తాం. అందుకని మన భారతదేశ సాంప్రదాయం ఏం కనుక్కున్నారు అని అంటే, వారి వృద్ధాప్యంలో ఒక్కొక్క కొత్త దేవుడిని కనుక్కున్నారు అంతే. భారతదేశ సాంప్రదాయం ఏం కనుక్కున్నారు అంటే, ఒక్కొక్క
కొత్త దేవుని కనుక్కున్నారు. నేను డబ్బు అనుకో, నేను సరస్వతి దేవుని కనుక్కున్నాను. నేను చదువు అనుకో, నేను డబ్బు అంటే లక్ష్మీదేవి, అలాగే ధనము అంటే చదువు అంటే సరస్వతి, అలాగే కొన్ని శక్తితో కూడినటువంటి వాటి ఉంటే శక్తులు పేర్లు పెట్టుకుంటాం, జబ్బులకి పేర్లు పెట్టుకుంటాం. ఒక్కొక్క దాని మీద ఒక్కొక్క దైవత్వంలో మనం చూస్తూ ఉంటాం ఈ భారతదేశంలో. మనం అందుకనే 30 దేవతలు మన పితరులు దాన్ని వెంబడించారు. దానికి ముందు దేవుని యొక్క సంకల్పం ఎలా ఉంది అని అంటే, మానవునికి జ్ఞానము దైవక జ్ఞానము 2 విధాలుగా ఉంది. మానవుని జ్ఞానము, దైవక జ్ఞానము. మానవుని జ్ఞానం ఏంటంటే, ఇప్పుడు నేను కొద్దిగా పాస్టర్గా ఉన్నాను, జ్ఞానం కలిగి ఉన్నాను, మీకు అందరికీ నేను ఉపదేశిస్తున్నాను. ఈ ఉపదేశించే అధికారము ఇది వారసత్వంగా నాకే కావాలా. నేను, నా బిడ్డలు, అలాగే వారి బిడ్డలు ఈ యాజకత్వాన్ని చేయాలా, లేకుంటే ఉన్నతంగా ఉండాలా. ఒక్కొక్క ఆలోచన ఎలా ఉంటుంది. ఇక ఇంకొద్దిగా క్లారిటీగా చెప్పాలంటే, ఒక గవర్నమెంట్ ఆఫీసరు, ఒక పోలీసు ఆఫీసర్ అనుకో, ఆ పోలీసు ఏం చేస్తాడంటే తన బిడ్డల్ని పోలీసునే చేస్తాడు. అంటే ఎస్ఐ ఇంకొద్దిగా దాంట్లో కేడర్ ఉన్నటువంటి ఎస్ఐని చేస్తాడు. అదే ఎస్ఐ ఏం చేస్తాడు, తన బిడ్డను సిఐ చేస్తాడు. అలాగే ఒక వ్యాపారస్తుడు ఏం చేస్తాడు, ఇంకొక వ్యాపారస్తుని మంచి వ్యాపారస్తుని చేయాలనుకుంటున్నాడు. అంటే ఒక్కొక్క ఆలోచన ఎలా ఉంటుందంటే ఆ మార్గంలో వెళ్ళిపోతూ ఉంటుంది మనుషుల యొక్క ఆలోచన. మనకు జమీందారులు, రాజులు పరిపాలించారు. జమీందారులు, రాజులు పరిపాలన కింద ఎట్లా ఉంటుందంటే బానిసలు ఎక్కువ. మంత్రులు ఉండాలా, కింద ఆలోచన చెప్పాలా, అవతల సేనాధిపతి ఉండాలా, దేశాన్ని కాయాలా, అవతల తన ఇంటి పనివారంతో వంటవారు ఉండాలా, తనకు ఆనందింప చేయడానికి డ్యాన్స్ చేసే నర్తకులు ఉండాలా, తన అవసరానికి మరి కుమ్మరివారు ఉండాలా, కమ్మరివారు ఉండాలా. తన అవసరం నిమిత్తము ఒక్కొక్కరిని ఒక్కొక్క కుల వృత్తులలో వాళ్ళని ఏర్పాటు చేశారు. ఇక వాళ్ళు ఏం చేయాలంటే ఆ రాజరికంలో అక్కడ పుట్టిన వారు దాంట్లోనే ఉండాలి. కుమ్మరివాడు కుమ్మరి పనే చేయాలి, కమ్మరివాడు కమ్మరి పనే చేయాలి, ఇటుకలు మోసేవాడు ఇటుకలే మోయాలి. ఇలా ఒక్కొక్క పనికి వాళ్ళని అలాగే దాంట్లోనే స్టాండర్డ్ చేసుకోవాలి అంతే. కానీ ఇలా స్టాండర్డ్గా చేసినటువంటి వృత్తుల్లో, కుల వృత్తుల్లో నుంచి యేసుక్రీస్తు వారు మరి ఈ లోకానికి వచ్చిన తర్వాత ఒక గొప్ప శుభవర్తమానము భూమి మీదకి పంపించబడింది. చప్పుడు దేవుని మహింపరచుకుందాం. ఏంటి అని దేవునికి వెళ్ళారా? లూకా శుభవార్త 2వ అధ్యాయము 8వ వచనంలో మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆ దేశములో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. హల్లెలూయా. దావీదు పట్టణమందు ఈయన పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. క్రీస్తు జననములో ఏమి జరిగిందంటే మార్పు జరిగింది. ఏం జరిగింది? మార్పు జరిగింది. ఆ మార్పు ఎలా జరిగిందంటే గొల్లల దగ్గరకు వచ్చి దేవదూతలు సమూహం మొత్తం వచ్చింది. వాళ్ళు భయపడిపోయారు. ఆ గొల్లలతో మాట్లాడిన తర్వాత పరలోక సైన్య సమూహం అలా వాళ్ళ మీదకి దిగి అక్కడ ఒక మంచి ఆరాధన చేశారు. సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టమైన వారికి భూమి మీద సమాధానము కలుగునుగాక. ఈ పాట పాడారు. ఈ పాట పాడిన తర్వాత గొల్లలంతా లేచి బెత్లెహేముకు వెళ్ళారు. ఇది మనం చదువుకున్నాం. బెత్లెహేముకు వెళ్ళినటువంటి వీరి జీవితాలు ఏమైనాయి? మార్పు కలిగాయి. ఎలా మార్పు కలిగాయంటే అప్పటి వరకు వాళ్ళ జీవితంలో ఎప్పుడు వారు ఊర్లోకి వచ్చేవాళ్ళు కాదు, మందతోనే ఉండేవారు. గొర్రెలను మేపడము, దాన్ని ఏ ఎలుగుబంటి కానీ సింహాలు కానీ
తోడేళ్ళు కానీ ఆ గొర్రెలను పట్టుకొని పోకుండా, ఆ మందను వదలనీయకుండా మరి వాటిని ఏం చేసేవంటే చుట్టూ కాసేవారు. జనాలతో సంబంధం ఉండేది కాదు. వాళ్ళు ఎప్పుడు అక్కడే పొలంలోనే పుడతారు, ఆ గొర్రెల మందలోనే వారి యొక్క జీవితాన్ని గడుపుతారు, అక్కడే వారి యొక్క కాలాన్ని అంతరించిపోతుంది. వాళ్ళ యొక్క జీవన విధానము గొర్రెలతోనే ముడివేసబడి ఉంటుంది. ఇది అర్థమవడానికి అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ ఆ గొర్రెల కాపలతో మాట్లాడడం. ఒక్కొక్క పని చేసేవారు, వారు ఆ కుమ్మరులు కానీ ఆ పనివారు అక్కడే వాళ్ళ జీవితాన్ని అక్కడే ఆ కొలిమిలోనో లేకుంటే ఆ పనిలోనో ముగించేస్తూ ఉంటారు. అంటే వేరే దాంతో ప్రపంచానికి సంబంధం ఉండదు. ఈ మార్పు కోసం యేసు ప్రభువు ఏం చేశారంటే, ఇది కాదు శాశ్వతము, మీరు దేవుని తెలుసుకోవాలి. దేవుని యొక్క ఉద్దేశము మీరు అలాగా ఉండిపోకూడదు. హల్లెలూయా. దేవుని యొక్క ఉద్దేశం ఏంటి? మీరు అలాగా ఉండిపోకూడదు. మానవుని జ్ఞానంలో మీరు ఇమిడిపోకూడదు. దైవక జ్ఞానంలోనికి మీరు రావాలి. దైవక జ్ఞానంలోకి రావాలి. మీరు ఫలించాలి. దేవుని యొక్క ఉద్దేశం ఏంది? మీరు ఫలించి అభివృద్ధి పొందండి. దీన్ని మర్చిపోయారు. ఇది దేవుని యొక్క వాగ్దానం. మీరు ఫలించి అభివృద్ధి పొందాలి. ఈరోజు ఒక కూలివాడి యొక్క ఈ పేపర్ చూస్తూ ఉంటే అర్థమవుతుంది. ఒక రిక్షా తొక్కేవాడు కుమారుడు ఐఏఎస్ కలెక్టర్ అయ్యాడు. ఒక కూలివాడు చదువుకొని ఐపీఎస్ క్యాడర్లోకి వెళ్ళాడు. కొన్ని దగ్గరలో భిక్షాటన చేస్తున్నటువంటి వ్యక్తి మరి మెడ్రాస్లో నేను ఒక పేపర్లో చూశాను స్టేట్మెంటు. భిక్షము అడుక్కుంటూ బిడ్డల్ని ఒక గొప్ప స్థాయిలో చదివించినటువంటి అనుభవం చూస్తున్నాం. మార్పు. భిక్షగాడు భిక్షమే అడుక్కోవాలి, కూలివాడు కూలి పనే చేయాలి. ఏ వృత్తిలో ఆ వృత్తిలో వాడే అక్కడ ఇమిడిపోవాలి అని అక్కడే వాడి జీవితాన్ని అంతం చేసుకోవాలి. అంతేకాదు వాడు తరతరములు అక్కడే వాడు ఉండాలి, ఆ స్టేటస్లో ఉండాలి అనేది హిందూ సాంప్రదాయం. కానీ క్రీస్తు వచ్చిన తర్వాత దాన్ని బ్రేక్ చేశాడు. హల్లెలూయా. విమానం ఎవరు కనిపెట్టారు అంటే ఒక క్రైస్తవుడు ఉంటారు. కంప్యూటర్ ఎవరు కనిపెట్టారంటే ఒక క్రైస్తవుడు ఉంటారు. ఫ్యాన్ ఎవరు కనిపెట్టారంటే ఒక క్రైస్తవుడు ఉంటారు. వాళ్ళు ప్రార్థనా జీవితం, వాళ్ళ తల్లిగారు ఆ బిడ్డలను సండే స్కూల్కి నడిపించి దేవుని వాక్యమును వారికి బోధించి దేవుని యొక్క జ్ఞానాన్ని ఆ బిడ్డలకు తెలిపిన తర్వాత వారు పెద్ద అయిన తర్వాత నన్ను దేవుడు నిరుపయోగంగా ఉండడానికి ఇష్టపడలేదు, నేను ఫలించాలి, నాలో నుంచి జ్ఞానము, బుద్ధి, జ్ఞానము, సర్వ సంపదలు యేసయ్యలో గుప్తమైనాయి కాబట్టి నేను దేశానికి ఒక సాధించి పెట్టాలి, నా జీవితం ఇలాగ అంతరించిపోకూడదు ఒక ఆలోచన క్రైస్తవ జీవితంలో పుడుతుంది. దేవునికి బిడ్డలారా, క్రిస్మస్లో ఏం జరుగుతుందంటే మార్పు రావాలి. మనం చేస్తున్న పని కంటిన్యూగా ఇదే అని ఎప్పుడు అనుకోకూడదు. దేవుడు మారుస్తూ ఉంటాడు. మొన్న కరోనా వచ్చింది, మొత్తం ప్రపంచమే తలకిందలం అయిపోయింది. ఒక్కొక్క జీవన విధానం మారిపోయి తెలుసా? జీవన విధానం మారిపోయింది. అయ్యవాళ్ళు ఏం చేశారంటే అట్టుపండ్లు అమ్ముకుంటున్నారు. నిజంగా పేపర్లో వేశారు. ఒక మంచి కార్పొరేట్ స్కూల్లో మంచి టీచర్గా పనిచేస్తున్నటువంటి ఒక టీచరు ఈ కరోనా సీజన్లో తన బ్రతుకు కోసం ఏం చేశారంటే అట్టుపండ్లు అమ్ముకున్నాడు. ఇంకొక ఆమె కూరగాయలు అమ్ముకుంటుంది. ఇన్ని పేపర్లో స్టేట్మెంట్ మేము విన్నాం. అనుకుంటాం ఇలాగే బతకాలి, ఇలాగే జీవించాలి. ఎందుకంటే మనకు ఆ విధంగా మనకు భారతదేశంలో ఈ యొక్క మరి వీళ్ళు కొంతమంది అలా బోధించి నువ్వు ఈ పనే చేయి, నువ్వు ఇలాగే ఉండాలా, నువ్వు ఇంట్లో పాచి పనే చేయాలమ్మా, నీ కూతురు కూడా పాచి పనే చేయాలా, చదువుకోకూడదా? మార్పు కలిగి ఉండాలి. హల్లెలూయా. యేసుక్రీస్తు క్రిస్మస్ దినాన మన జీవితంలోనికి మార్పు తెచ్చినటువంటి అనుభవం. గొల్లలతో మాట్లాడుతున్నాడు, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు గొప్ప శుభవర్తమానం, లోక రక్షకుడు పుచ్చున్నాడు బెత్లెహేం గ్రామంలో, వెళ్ళి చూడండి. అక్కడి నుంచి మార్పు చూసింది తెలుసా? అక్కడి నుంచి మార్పు. అంతకుముందు ఇలా రాసేవారు. ఎప్పుడైతే 1, 2, 3 అట్లా చదివేవారు. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇట్లా ఎక్కేసుకుంటూ వస్తున్నాం. ప్రతిదీ మార్పు. అప్పుడు ఎడం చేత్తో రాసేవారు, ఎడం పక్క నుంచి కుడి పక్క రాసేవారు. ఇప్పుడు ఏమవుతుంది? కుడి పక్క నుంచి లిపి మారింది, ఆలోచన మారింది.
బ్రతుకు విధానం మారింది. అంతేకాదు పరలోక సంబంధమైనటువంటి రక్షణ ప్రతి ఒక్కరికి అందుబాటులోకి వచ్చింది. ప్రతి ఒక్కరికి అందుబాటులోకి వచ్చింది. ఆయన మార్పే కాదు, తన జీవితంలో యేసుక్రీస్తు వారి పుట్టడంలో దేవుని యొక్క బిడ్డారా ఎంత ఆశ్చర్యమో తెలుసా? మార్పు అది ఎక్కడి నుంచి బయలుదేరింది? ప్రార్థన జీవితంలో నుంచి బయలుదేరింది. హల్లెలూయా. ప్రార్థన జీవితంలో నుంచి మార్పు వస్తుంది. ఒకటి కనిపెట్టాలంటే ప్రార్థన జీవితం ఉండాలి. అది ఏది కనిపెట్టాల్సిన టెక్నాలజీ విషయంలో ఏదైనా కానీ ప్రార్థనా పూర్వకంగానే కనిపెట్టాం. మనం దాన్ని కాపీ చేసుకున్నాం. జెరాక్స్ని మనం అనుభవిస్తున్నాం. మన ఇండియాలో ఉన్నటువంటి వారు ఏదైనా కానీ ఇప్పుడు ఆ జెరాక్స్నే మనం మనకి ఇక్కడ ఫ్యాక్టరీలు అయినాయి, అన్నీ అయినాయి. అన్ని ఫ్యాక్టరీలు ఇప్పుడు మనకు వస్తున్నాయంటే మనం ఇప్పుడు ఎవరిని పోలి ఉన్నామంటే క్రైస్తవుని పోలినటువంటి దేశంలో మనం ఉన్నాం. సపరేట్ దేవుని మహింపరుచుకుందాం. హల్లెలూయా. అదే ఇండియా యొక్క ఆలోచన మీద ఉంటే మన ఇంట్లో 100 ఎన్ని ఉండాలి మామూలుగా? 3 దేవతా విగ్రహాలను, వాటికి పూజలు, వాటికి పునస్కారాలు, వాటిని చేసుకుంటూనే గడిచిపోతుంది. నువ్వెందుకు బ్రతుకున్నావో తెలియదు, నువ్వెందుకు జీవిస్తున్నావో తెలియదు, నీ సంకల్పం ఏంటో తెలియదు, నువ్వు ఎలా ముందుకు సాగాలో నీకు తెలియదు. అంతా ఈ మడిగట్టుకోవడము, దాన్ని చేసుకోవడము అవి. కానీ దేవుని సంకల్పం అది కాదు. మనుషుల ఆలోచన ఇది అనేది గుర్తుపెట్టుకోండి. దేవుని సంకల్పం వేరు, మనుషుల యొక్క ఆలోచన వేరు. మనుషుల యొక్క ఆలోచన దూరపరచడానికి, దేవుని సంకల్పం మన జీవితంలో నెరవేరడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఎలా వచ్చాడంటే దేవుని యొక్క బిడ్డలారా, ఆయన రిక్తునిగా తను తాను తగ్గించుకొని మనిషిని పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తను తాను రిక్తునిగా వచ్చాడు. దానికి కొంతమంది సహాయపడ్డారు. హల్లెలూయా. చాలామంది మరి ఉండొచ్చు, కానీ సహాయపడిన వారిలో దేవుని యొక్క బిడ్డలారా మరియను, యేసేపును, అలాగే గొల్లలను, జ్ఞానులను మనం జ్ఞాపకం చేసుకో. క్రిస్మస్ దినాల్లో తప్ప ఇంకెప్పుడు కూడా వాళ్ళ గురించి రావద్దు కదా. గొల్లల గురించి, జ్ఞానుల గురించి. ఈ జ్ఞానులను నడిపించింది ఎవరు అనుకున్నావు? జ్ఞానులకి ఎలా తెలిసింది? ఒక చుక్క పుట్టింది. ఆకాశంలో ఒక చుక్క పుట్టింది. అప్పటి వరకు వాళ్ళు వెతుకుతూ ఉంటారు ఆకాశాన్ని. ఒక వింత జరిగితే ఏదో జరిగింది అని. ఆ వింత ఏంటంటే ప్రకాశవంతమైనటువంటి ఒక చుక్క వారి ముందు ప్రత్యక్షమైంది. జ్ఞానులు అన్నారు. అంటే కొత్త విషయాలను కనుక్కోవడానికి అన్వేషణ చేసేవాళ్ళని. ఈ జ్ఞానులు ఆ చుక్కను చూసి, మనకైతే బైబిల్ గ్రంథంలో 3 అని చెప్పుకుంటాం. ఆడ చూసిన వారిని 4 అని చెప్పేసి ఆ 4వ వ్యక్తి ఆయన మరణముల సమయంలో సిలువలో ఆయన చూశాడు అని అనుకుంటాం. కానీ అక్కడున్నటువంటి పరిస్థితి, హేరోదు పట్టణంలో ఆయన నివసిస్తున్నటువంటి ఆ రాచరికపు నగరం ఒక్కసారి భయపడిపోయిందంటే ఒక గుంపు బయలుదేరిన అర్థం. హల్లెలూయా. రాజుగారికి 3 ఉండొచ్చాం, కానీ ఒక గుంపు కలవరపెట్టింది. మేము రాజును చూడాలి, ప్రపంచాన్ని ఆలబో రాజును మేము చూడాలి అని హేరోదు దారికి వెళ్ళారు దేవుని యొక్క బిడ్డలారా. హేరోదు అక్కడ ఉన్నటువంటి శాస్త్రులను, పరిశీలనను పిలువనిపించి, మరి మీకు ముందుగా ఇవ్వనటువంటి ప్రవక్త గ్రంథంలో కానీ ఇంకెక్కడైనా కానీ ప్రపంచంలో ఏలబోవాడు ఎక్కడ పుడతాడు అని చెప్పారంటే దాన్ని మనం చూసాం. మీకా గ్రంథంలో బెత్లెహేం గ్రామంలోనైనా పుడతాడు. 5:2 అక్కడ రాయబడి ఉంది దేవుని యొక్క బిడ్డలారా. వాళ్ళందరూ మరి మీరు వెళ్ళండి, ఆ బెత్లెహేం గ్రామంకి వెళ్ళండి పంపించిన తర్వాత ఆ చుక్క దారి చూపించింది. ఎక్కడికి? ఎక్కడైతే యేసు ప్రభు వారు ఉన్నారో ఆ ప్రాంతానికి దారి చూపించింది. అప్పటి వరకు వారు నజరేతులో ఉన్నటువంటి కాపురం ఉన్నటువంటి వారు ప్రజాసంఖ్య రాయించడం కోసము
యేసేపు మరియమ్మను తీసుకొని గాడిద మీద ఎక్కించుకొని బెత్లెహేము గ్రామానికి వచ్చారు. అక్కడ స్థలము లేనందున, సత్రములో కానీ ఇంకెక్కడ కూడా లేనందున, అంటే వాళ్ళకి ఆస్తులు లేవు. ఆస్తులు లేకుండా ఉన్నప్పుడు ఆ పశువుల శాలలో, ఆ తొట్టిలో ఏంటంటే ఆ కుడితి పోస్తారు కదా, ఆ తొట్టిలో గడ్డి వేసి అక్కడ యేసు ప్రభు వారిని పరుండబెట్టారు. అప్పుడు గొల్లలో వెళ్ళి ఆ యొక్క యేసు ప్రభువుని దర్శించారు. అక్కడి నుంచి ఆయన పెరుగుతూ ఉన్నాడు. 2 సంవత్సరాల తర్వాత జ్ఞానులు అక్కడికి వచ్చారు. 2 సంవత్సరాల తర్వాత, వెంటనే రాలా, 2 సంవత్సరాల తర్వాత యేసుని అక్కడ చూసినప్పుడు, ఏంది వీళ్ళు వెళ్ళి 2 సంవత్సరాలు అయిపోయింది, ఇంకా రాజు ఎక్కడున్నాడో మరి అది అర్థం కాక హేరోదు ఏం చేస్తాడంటే 2 సంవత్సరముల లోపు ఉన్నటువంటి వారందరినీ, మగపిల్లలందరినీ చంపేయండి అని ఒక ఆర్డర్ పాస్ చేస్తారు. ఇది తర్వాత వాళ్ళ దేవదూత వాళ్ళకి కనిపించి, మీరు ఇక్కడ ఉండొద్దు, మీరు ఐగుప్తుకి వెళ్ళిపోండి అని చెప్పి దేవదూత దర్శనంలో వాళ్ళని ఐగుప్తులోకి పంపించేస్తారు. ఆ రాజు చనిపోయేంత వరకు వీళ్ళు ఐగుప్తు దర్శనం ఉంటారు. ఎక్కుంటారు వీళ్ళు, ఐగుప్తు దర్శనం ఉంటారు. రాజు చనిపోయారని మళ్ళీ దేవదూత స్వప్నంలో కనిపించిన తర్వాత తిరిగి వారు నజరేతుకి వచ్చి అక్కడ స్థిరమైన నిర్వాసం చేసుకుంటారు. ఇది గుప్తమైనటువంటి చరిత్ర. దీంట్లో మనం ఏం ఆలోచన చేయాలంటే, ఈరోజు జ్ఞానులను నడిపించినట్టుగా, జ్ఞానుల్ని ఎవరు నడిపించారు? ఒక చుక్క నడిపించింది. ఆ చుక్క మన జీవితంతో పోల్చుకుంటే అది చూపించినటువంటి 4 మార్గాలు. ఒకటి, అది ప్రకాశించేది. అది ప్రకాశించింది కాబట్టే జ్ఞానులోకం ఆ చూపు ఎక్కడికి వెళ్ళింది? చుక్క మీదకి వెళ్ళింది. ప్రకాశించేటువంటి జీవితము క్రైస్తవ జీవితంలో ఉండాలి. నీతిగా ప్రకాశించడం, నీతిగా జీవించడం ప్రకాశించడం అంటే మంచి సాక్ష్యాన్ని సంపాదించుకోవాలి. మీకు తెలుసో తెలియదో, అది భూమికి సమీపిస్తున్నప్పుడు ఆటోమేటిక్గా వాటి మీదకి ఒక వేవ్ వెళ్ళి ఆ చుక్కల్ని ప్రకాశవంతంగా చేస్తుంది. భూకక్షలోకి ఇంచుమించు దగ్గరికి వచ్చినప్పుడు అది ఏమవుతుందంటే వెలుగుగా కనిపిస్తుంది భూకక్షలోకి వచ్చినప్పుడు. అందుకని మరి కన్నా చావ్లా ఆమె అంతరిక్షానికి వెళ్ళి తిరిగి వస్తూ భూకక్షకు వచ్చేటప్పటికి, ఆ భూకక్షకు దగ్గరికి వచ్చేటప్పటికి ఆ ఆక్సిజన్ను, ఆ లెవెల్స్ అక్కడ ఏం చేశాయంటే ఆ వాహనంలో వస్తున్నటువంటి వారందరినీ అక్కడ ఆ మంటకు అది ఆహుతి చేశారు. పైనే అది కాలిపోయింది. భూమికి సమీపిస్తున్న కొద్దీ నిరుపయోగం ఉన్నటువంటి ఆ యొక్క ఉల్క లేకుంటే ఆ చుక్క భూమికి సమీపిస్తున్న కొద్దీ అది ఏమైందంటే ప్రకాశవంతంగా అది కనిపించింది. ఇప్పుడు క్రైస్తవ జీవితము, నువ్వు లోకంలో ఉండొచ్చు, క్రీస్తుని ఎరిగి నీవు నిలబడినప్పుడు, లోకస్తులు నిన్ను చూచినప్పుడు నీ జీవితము ప్రకాశవంతంగా కనిపించాలి. ప్రకాశవంతంగా కనిపించాలి. నేను చూస్తే భయపడాలి. లోకస్తులు నేను చూస్తే భయపడాలి. అమ్మా ఆడికి వెళ్తే, లేకుంటే ఆమెతో ఏమన్నా చెడుగా మాట్లాడినా, లేకుంటే చెడుగా ప్రవర్తన చేస్తే అది భయం, ఎదుటి వ్యక్తిలో భయం ఉండాలి. ప్రకాశవంతమైనటువంటి జీవితాన్ని మనం అనుభవించాలి. ఈ వ్యక్తిగత సాక్ష్యం. రెండవది మనం జ్ఞాపకం చేసుకుంటే అది ఆనందాన్ని ఇస్తుంది. చూడంగానే మీరు నక్షత్రాలు చూసారా ఎప్పుడన్నా? ఆకాశంలోకి సాయంకాలం అలా మిద్ది మీదకి, మేము ఒకప్పుడు మాకు చిన్నప్పుడు ఆ పూరిళ్ళే పొలాల్లోకి వెళ్ళినప్పుడు సాయంకాలం పూట, ఎండాకాలము అలా మేము వెళ్ళకెత్తలు పూనుకొని పైకి చూసినప్పుడు ఆ చుక్కలు కనిపిస్తూ ఉంటాయి. ఎంత ఆనందాన్ని ఇస్తాయో కదా. కంటికి ఒక ఇంపైనటువంటి ఆనందాన్ని ఇస్తాయి ఆ చుక్కలు చూస్తున్నప్పుడు. మెరుస్తూ ఉంటాయి. కొన్ని ఒక్కొక్క ఆకారంలో కనిపిస్తుంటాయి. ఒకరు అంటారు కోడి ఆకారం అంటారు, ఇంకొకరు వచ్చి గద ఆకారం అంటారు, ఒక్కొక్క ధనస ఆకారం అంటారు. పైన ఆ విధంగా అవి ఆ చుక్కలు కలిపితే
ఆ చుక్కలు చూసినప్పుడు ఏం కావాలంటే మనం అబ్రహాము సంతానం అని జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా. అబ్రహాము సంతానం. ఆ ఆనందాన్ని మనం చూసినప్పుడు ఆ సమూహాన్ని, మన కుటుంబాన్ని, ఆ సమూహం అనుకుందాం, మన కుటుంబాన్ని చూసినప్పుడు ఆ ఆనందము ఇతరులకు కనిపించాలి. ఎలా సాధ్యమవుతుంది వీళ్ళకి ఆ కుటుంబంలో ఆనందం? మనకైతే శ్రమ, మనకైతే ఎప్పుడూ కూడా వేదన ఉంటుంది. క్రైస్తవ కుటుంబంలో ఏముండాలి? క్రైస్తవ కుటుంబం చూసినప్పుడు ఆనందం. ఒకటి, ప్రకాశవంతమైన సాక్షి జీవితం ఉండాలి. రెండు, నీ కుటుంబం చూసినప్పుడు ఆనందం ఉండాలి. మూడవది జ్ఞాపకం చేసుకున్నాం దేవుని యొక్క బిడ్డలారా, అది దారి చూపేదిగా ఉండాలి. జ్ఞానులకు దారి చూపించింది ఆ నక్షత్రం. నీవు ఆత్మీయ జీవితానికి దారి చూపించే వ్యక్తిగా ఉండాలి. నీ దగ్గరికి వస్తా తెలియకుండా, మేము బాధలో ఉన్నాం, కష్టంలో ఉన్నాం, ఏం చేయమంటావు? ఏం చేయాలి? నువ్వు క్రీస్తు వైపు వాళ్ళ మనసును తిప్పాలి. క్రీస్తు వైపు. చాలామంది మా సంఘం పెద్దది, సంఘానికి రాని అంటారు. సంఘంకు వస్తే ఏం ఉండదు, నువ్వు క్రీస్తు వైపు వస్తేనే ఆశీర్వాదం. నువ్వు క్రీస్తు వైపు నిలబడితేనే ఆశీర్వాదం. అది చాలా వరకు తెలియదు. సాతాను ఏం చేస్తుందంటే, మా సంఘానికి రా. సంఘంలో ఏముంటుంది? ప్రార్థన ఉంటుంది, కానీ క్రీస్తులో రక్షణ ఉంటుంది. క్రీస్తు వైపు చూడడానికి మనం ప్రత్యేకంగా ఉండాలి. వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళండి, మనకు భూమి మీద మనకిచ్చినటువంటి ఆ పని ఏంటి? వారిని క్రీస్తు వైపు తిప్పడమే. చాలామంది సంఘాల వైపు తిప్పుకుంటున్నారు, కానీ దేవుని వైపు తిప్పేటువంటి ఆ సత్యాన్ని మర్చిపోతున్నారు. ఎవరి వైపు తిప్పాలి మనము? దేవుని వైపు తిప్పు. నా ఆలోచన అదే. నువ్వు దేవుని వైపు తిరుగు, ఆత్మీయ జీవితాన్ని పొందుకుంటావు, రక్షణ పొందుకుంటావు. అనేక మందిని దేవుని వైపు తిప్పేవారుగా ఉండాలా. చేస్తారా? దేవుని వైపు ఎక్కడున్నా కానీ వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళని, వాళ్ళు దేవుని వైపు తిరగాలి. అది మన కాన్సెప్ట్. వాళ్ళు దేవుని వైపు తిరగాలి. నాలుగవది జ్ఞాపకం చేసుకుంటే, గమ్యాన్ని చేర్చగలిగేదిగా ఉండాలి. ఆ చుక్క ఆ హేరోదు కానించి బెత్లెహేముకు దారి చూపించడమే కాదు, ఎక్కడైతే యేసు ప్రభువు ఉన్నారో ఆ ఇంటి దగ్గరకు వచ్చి ఆగిపోయింది. గమ్యాన్ని చేర్చింది. నీవు చేరుస్తున్నావా గమ్యాన్ని? నేను వెంబడించిన వారిని, నన్ను వెంబడించిన సంఘాన్ని నేను దేవుని రాజ్యం వైపు, గమ్యం అదే కదా. హల్లెలూయా. క్రైస్తవ జీవుని గమ్యం ఏంటి? దేవుని రాజ్యంలోనికి చేరడమే. నిన్ను వెంబడించేవారు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలి. దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలి. అందుకనే మనం స్టార్కి ఎన్ని మూలలు ఉంటాయి? 5 మూలలు ఉంటాయి. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనంలో జ్ఞాపకం చేసుకో. ఎన్ని గుణాలు ఉన్నాయి ఆయనలో? 5 గుణాలు ఉన్నాయి. ఈ 5 గుణాలు నీలో కనిపించాలి. నువ్వు ఎవరిని కనపరుస్తున్నావంటే, ఆ స్టార్ ఎవరిని కనిపించిందంటే దేవుని కనపరిచింది. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యులకు తండ్రి, సమాధానకర్త. 5. అది ఎవరు చూపించింది ఆ నక్షత్రం? ఆ నక్షత్రము దేవుని చూపించింది, దేవుని మార్గాన్ని చూపించింది, దేవుడు ఎక్కడ ఉన్నాడో గమ్యాన్ని చూపించింది, ప్రకాశవంతంగా సాక్షి జీవితాన్ని వెలిగించుకుంది. ఈరోజు ప్రతి ఇంటి ముందు వెలుగుతుంది. దాన్ని పోలినటువంటి మన జీవితం ఎలా ఉంది? దాన్ని పోలినటువంటి జీవితము మూడు పండుగలు మాత్రం కంపల్సరీ చేసుకుంటాం ఈ క్రిస్మస్లో. ఒకటి ఇంటి పండగ, ఒకటి ఒంటి పండగ, మూడోది పంటి పండగ. ఇంటి పండగ అంటే
తెల్లగా సున్నాలు కొట్టేసుకుంటాం. ఒంటి పండగ అంటే కొత్త బట్టలు వేసుకుంటాం. పంటి పండగ అంటే మంచి బిర్యానీ వండుకొని తినేస్తాం. ఇదేనా క్రిస్మస్ అంటే? క్రీస్తుని ఆరాధించే వారముగా ఉండాలి. హల్లెలూయా. ఎలా ఉండాలి మనము? క్రీస్తుని ఆరాధించేవారుగా ఉండాలా. ఎప్పుడైతే క్రీస్తుని ఆరాధిస్తావో నీ జీవితంలో మార్పు వస్తుంది. నీ జీవితంలో మార్పు వస్తుంది. నీ కుటుంబంలో మార్పు వస్తుంది. నీ బిడ్డల జీవితంలో మార్పు వస్తుంది. చెప్పాను కదా ఇందాక, అడుక్కునేవాడి యొక్క బిడ్డ కలెక్టర్ అయ్యాడు. నీ స్థితి మారాలంటే క్రిస్మస్లో నీవు పాలు పొందులు పొందాలి. అంటే క్రిస్మస్ ఏంటంటే ఈ మధ్య కాలంలో చాలా కొత్తగా ఉంది. ఎక్స్మస్లు వేసుకున్నారు. ఎక్స్మస్ అంట. అది కాదు, క్రీస్తుని ఆరాధించేది క్రిస్మస్ అంటే. దానికి ఇంకేం పేరు లేదు. క్రీస్తుకే ఆరాధన చేసే వారంగా మనం ముందుకు సాగాలి అంతే. కొన్ని గ్రీటింగ్స్ మీద ఉంటుంది. ఎక్స్మస్, ఎక్స్ప్రెస్, అవి కాదు. మనకు కావాల్సింది క్రిస్మస్. క్రీస్తుని ఆరాధించే సంఘాలు కావాలి, కుటుంబాలు కావాలి, వ్యక్తిగత జీవితం కావాలి. నేను అనుభవించి చెప్తున్నాను దేవునికి బిడ్డలారా. దేవుని వాక్యాన్ని నేను చూచి చదివినప్పుడు అది నా జీవితాన్ని మార్చింది, నా బ్రతుకును మార్చింది. నా జీవితంలో మార్పు క్రిస్మస్ ద్వారానే. క్రీస్తు నాలో పుట్టిన తర్వాతనే నా బ్రతుకు మారింది, నా సాక్ష్యం మారింది, నా జీవితం మారింది. దేవునికి బిడ్డలారా, ఆత్మీయమైనటువంటి విశ్వాస జీవితంలో మనం ముందుకు సాగాలంటే క్రిస్మస్ని యథార్థంగా చేసుకునేటువంటి సంఘముగా మనం ఉండాలని దేవుని పేరు మనం చేస్తున్నాము. క్రీస్తు పుట్టుక, క్రీస్తు మరణం, క్రీస్తు పునరుద్ధానం, ఈ మూడు మన జీవితాలకు చాలా విలువైనవి. క్రీస్తు పుట్టుక, క్రీస్తు మరణం, క్రీస్తు పునరుద్ధానం. ఈరోజు మన జీవితాల్లో ఒక వెలుగు నింపబడిందంటే ఆయన పుట్టాడు కాబట్టి. దేవునికి బిడ్డలారా, హల్లెలూయా. గొర్రెల కాపరికి చెప్పింది అదే. ఇంక నుంచి మీరు ఇలా అవస్థ పడాల్సిన అవసరం లేదు. ఈరోజు మన జీవితాలు ఇలాగే అనుకుంటున్నామేమో. ఇంకా చాలామంది దేవుని విషయం తెలియక, దేవుని యొక్క ఆలోచన తెలియక మనుషుల ఆలోచనలో పడిపోతున్నారు. తెలుసా? మనుషుల ఆలోచనలో పడిపోతున్నారు. చాలా లౌకికంగా మారుస్తారు. చాలా లౌకికంగా మానవులకు సంబంధాలు వేరుపరుస్తున్నారు. తెలుసా? టెక్నాలజీ పెరిగే కొద్దీ అక్రమంలోనూ పాపంలోనూ పెరిగిపోతుంది. కానీ మనం ఎప్పుడైతే ఆ నీతి అనేటువంటి వస్త్రాన్ని ధరించుకొని ముందుకు సాగుతామో క్రీస్తు బిడ్డలుగా మంచి సాక్ష్యాన్ని పొందుకుంటాం. గొల్లలతో మాట్లాడినటువంటి ఆ మాట ప్రతి కుటుంబంలో, ప్రతి వ్యక్తి జీవితంలో మార్పును తీసుకురావాలి. హల్లెలూయా. ప్రజలందరికీ కలగబోవు మహాశుభవర్తమానం, సంతోషకరమైన శుభవర్తమానం. నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. అలాగే ఉండిపోవాల్సిన అవసరం లేదు నీ జీవితము అనేది అర్థం. ఆత్మీయ మేలతో మనం నింపబడుతున్నాం దేవుని యొక్క బిడ్డలారా. యోహాను శుభవార్త 1వ అధ్యాయము 46వ వచనంలో ఒక మాట ఉంది, ఒక ప్రశ్న ఉంది. 46. అందుకు నతనయేలు నజరేతులో నుండి మంచిదేదైనా రాగలదా అని అతను అడగగా వచ్చి చూడమని ఫిలిప్పు అతనితో అనెను. మంచిదేమైనా వస్తాదా? వచ్చి చూడు. మన సమాధానం ఏంది? ఏముందయ్యా క్రైస్తవుల్లో? బయట వాళ్ళు మన గురించి చాలా తక్కువగా మాట్లాడుకుంటారు. బైబిల్ పెట్టుకొని మనం వస్తున్నప్పుడు చాలా వెనకాల నుంచి చాలా మాట్లాడుకుంటారు.
వాళ్ళతో మనం చెప్పాల్సింది ఒకటి, వచ్చి చూడు, వచ్చి చూడు. రైట్ సోదరులు ఆ ఫ్లైట్ని కనుక్కునే టెక్నాలజీలు కనుక్కునేటప్పుడు అనేక మంది హేళన చేశారు. ఆ విమానం కనుక్కున్న తర్వాత ఈ రోజుకి వాళ్ళని మరవలేకపోతున్నాం. బల్బులు కనుక్కున్నటువంటి వ్యక్తి వెలుగు కలుగునుగా కంటే ఎలా కలిగింది? దేవుని మాటల నుంచి వచ్చింది. అందుకని దాని గురించి ప్రయత్నం చేశాడు, వెలుగు కొలసు. అందుకని దాంట్లో ఉన్నటువంటి ఈరోజు మన వెలుగును మనం పొందుకుంటున్నాం, బల్బులు కానీ లైట్లు కానీ. అది ఏ రూపంలో అయినా కానీ. శూన్యం నుంచి దేవుడు సృష్టించాడు కదా, శూన్యం నుంచి. ఎస్, ఎలా జరిగింది ఇలా? మనకేమంటే భూమి మీద నుంచి ఈ వనరులు తీసుకొని ఎలా మనం వాటిని ఉపయోగించుకుంటున్నాం? పెట్రోల్ ద్వారా ఒక ఇంజిన్ నడుస్తుందని ఒక చిన్న ఆలోచన. ఇంట్లో ఒక చిన్న వయసులో ఉన్నటువంటి వ్యక్తి ప్రార్థన చేస్తున్నాడు, వాళ్ళ అమ్మ ప్రార్థన చేస్తూ ఉంది, నాయన మా స్థితించేనా, మా పేదరికంలో నుంచేనా, మా రుచి నుంచేనా అని ప్రార్థన చేస్తూ ఉంది. వండుతూ ఉంది అన్నము, ఆ నీళ్లు పోసింది, దాంట్లో కొద్దిగా అన్నం వేసింది, మరి అది ఉడకడానికి పైన మూత పెట్టింది, కింద మంట పెడతా ఉంది. పైన ఆవిరికి మూత లేస్తూ ఉంది. ఏం చేస్తుంది? పైన ఆవిరికి మూత లేస్తూ ఉంది. గాలికి మూత వేయడం అంటే వేడి ద్వారా వచ్చేటువంటి దాని లోపల ఉన్నటువంటి ఆ యొక్క స్టీమ్ ద్వారా శక్తి పుడుతుంది అని ఆలోచన వచ్చింది. అందుకని ఈరోజు మనకు స్టీమ్ ఇంజిన్లు వచ్చాయి. కొన్ని ఆలోచనలు అలా పుడతాయి. దేవుడు ఇచ్చిన జ్ఞానాన్ని సంపాదించుకోవాలి అంటే ప్రార్థనా జీవితం ఉండాలి. క్రీస్తు జీవితాన్ని మారుస్తాడు దేవునికి బిడ్డ. హల్లెలూయా. క్రీస్తు అక్కర్లేదు అంటే నీకు జ్ఞానం అక్కర్లేదని లెక్క. నువ్వెందుకు పుట్టావో తెలియదు, నువ్వెందుకు బ్రతుకుతావో తెలియదు, నువ్వెందుకు జీవిస్తున్నావో తెలియదు. ఇతరులు చెప్తారు, నువ్వు కూలి పని చేయాలంటే అలాగేనయ్యా నేను కూలి పని చేస్తా, నీ కొడుకు కూడా చేయాలి అలాగేనయ్యా చేస్తా. అమాయకం, తెలియక. కానీ దేవుని జ్ఞానం తెలుసుకోండి. మనుషుల జ్ఞానము మబ్బు పెడుతుంది మనల్ని, దేవుని జ్ఞానం మనల్ని అభివృద్ధి తీసుకొస్తుంది. అందుకని దేవుడే రావాల్సి వచ్చింది. దేవుడే భూమి మీదకి వచ్చి మన కళ్ళు తెరిపించారు. ఎలా వచ్చాడు ఆయన? మానవుని శరీరం ధరించుకొని, దాసుని స్వరూపం ధరించుకొని రిక్తునిగా ఈ భూమి మీదకి వచ్చాడు మనకు జ్ఞానం ఇవ్వడానికి. అందుకనే పరలోక సైన్యం మొత్తం దిగి వచ్చి ఆ గొల్లలతో ఒక సంతోషమైనటువంటి పాట పడింది. సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టమైన వారికి భూమి మీద సమాధానం కలుగును గాక. సమాధానం కలిగి ఉండడానికి ఈ క్రిస్మస్ ప్రతి ఒక్కరి జీవితంలో అవసరము, అక్కరాని దేవుని పేరు మనం చేస్తున్నాను. ప్రార్థన చేసుకున్నాను. మమ్మల్నిగా ప్రేమించినటువంటి మా పరలోకపు తండ్రి, నీకు వందనాలు ప్రభువా. మార్పు తెచ్చినటువంటి క్రిస్మస్ ప్రభువా మేము అనుభవిస్తున్నాం. ప్రతి ఒక్కరి జీవితంలో మార్పు. కుమ్మరివాడు కొనలే చేయాలని, వాళ్ళ పిల్లలు చదువుకోకూడదని, గొల్లవారు గొర్రెలే మేపాలని, వాళ్ళు అంతేగాని ఇంకొక వెలుగుదల ఉండకూడదని నాయనా మా సాంప్రదాయం చెప్తుంది ప్రభా. కానీ మార్పు తెచ్చినటువంటి నీ జీవితము, నీ పుట్టుక ప్రజలందరికీ కలగబో గొప్ప సంతోషకరమైన శుభవర్తమానము. నేడు రక్షకుడు పుట్టినాడు. బానిస జీవితంలో ఉంచేవాడిని ఆయన వెలికి రప్పించడానికి రక్షకుడు పుట్టినాడని. అవును తండ్రి, ఐఏఎస్, ఐపీఎస్, గవర్నమెంట్ పని, ఎంసీఏ, ఎంబీఏ చదువుకోవడం, జ్ఞానాన్ని, డిగ్రీలు ప్రభువైన సాఫ్ట్వేర్, హార్డ్వేర్ చేసుకోవడానికి కృపను అనిగించింది తండ్రి. వాళ్ళ కుల వృత్తులు మాని ఇదిగో ప్రభువైన జ్ఞానముతో ముందుకు సాగుతూ నాయన అప్డేట్ అవుతున్నటువంటి ప్రతి ఒక్కరి కుటుంబాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం. అవును ప్రభా, ఇదంతా కేవలం నీ కృపను బట్టి మేము నమ్ముచున్నాము తండ్రి. ఇటు జ్ఞానాన్ని ప్రభా ప్రతి ఒక్కరికి దయచేయండి. ఇంకా చాలామంది ఉన్నారు చదువు లేనటువంటి వారు, చదువు చెప్పించండి. చదువులో నుంచే జ్ఞానం వస్తుంది ప్రభా. దాన్ని చదువుకోవడానికి ప్రతి ఒక్కరిని ప్రభా అక్షర జ్ఞానము కలిగి, అక్షర జ్ఞానంలో నుంచి ప్రభా ఆత్మ జ్ఞానమును పొందుకోవాలి ప్రభా. అక్షర జ్ఞానంలో ఏమి లేదు ప్రభా. అక్షర జ్ఞానము కంటే ఆత్మ జ్ఞానం గొప్పది.
అటు జ్ఞానముతో మమ్మల్ని నింపి బలపరిచేందుకు నీకు వందనాలు తెలియజేసుకుంటూ యేసు నామమున ప్రార్థన చేసి పెడతాను తండ్రి.